తర్వాత అర్చక స్వామి నివాసం కోసం నువ్వు రావటమే లేటు మళ్ళా కబుర్లు. అర్చక స్వామి నివాసం కోసం మరియు వంటశాల కోసం వాన వచ్చినప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు అయ్యప్పని భోజనానికి ఇబ్బంది లేకుండా ఒక నిర్మాణం చేపట్టాలని ఒక మహాసంకల్పం జరిగింది. ఇది దిగ్విజయంగా జరగాలని మీరందరూ దీవిస్తూ ఒక్కసారి శరణం చెప్పండి అమ్మా. దీనికి మీ బంధువులు కానీ స్నేహితులు కానీ మీరు కానీ మీ పిల్లలు కానీ ఎవరైనా ఎంతైనా సమర్పించవచ్చు. 11 బస్తాలు సిమెంట్ ఇవ్వచ్చు, 21 బస్తాలు సిమెంట్ ఇవ్వచ్చు, 51 బస్తాలు సిమెంట్ ఇవ్వచ్చు. ఏమ్మా ఒక స్తంభానికి విరాళం ఇవ్వదలుచుకుంటే ఒక 15,000 రూపాయలు, 25,116 రూపాయలు పైన ఇచ్చిన వాళ్ళందరి పేర్లు కూడా శిలాఫలకం మీద చెక్కబడతాయి. 1 గజం స్థలం భూదానం చేయదలుచుకుంటే 30,116 రూపాయలు విరాళంగా సంకల్పం చేయడం జరిగిందండి. రాజపోషకుల కింద 50,000 రూపాయలు విరాళం ఇస్తే 10 సంవత్సరాల్లో మీకు భోజనం కూపన్స్ పంపిస్తారు. 3 సార్లు మీ ఇంట్లో జరిగే శుభకార్యము. అమ్మా అక్కడ మీటింగ్ ఏంటి తల్లి? ఏమ్మా కాపురానికి వెళ్ళిన అప్పచెల్లెళ్ళు పుట్టింటికి వచ్చినంత తెల్లవాళ్ళు కాపాడుకుంటారంట. మీ మొగుడిట్టా, మా మొగుడిట్టా, మీ అత్తిట్టా, మా ఎత్తిట్టా అని. ఇక్కడికి వచ్చినా కూడా అదే 50,000 రూపాయలు విరాళం ఇస్తే 10 సంవత్సరాలు భోజనం కూపన్లు పంపించడం జరుగుతుంది. 5 సార్లు 10 సంవత్సరాల్లో 5 సార్లు మీ ఇంట్లో జరిగే శుభకార్యం ఉచితంగా చేసుకోవచ్చు. 5 సార్లు లక్ష్మీ గణపతి హోమం ఉచితంగా చేసుకోవచ్చు. 5 సార్లు బంగారు పుష్పాల పూజ ఉచితంగా చేసుకోవచ్చు. 5 సార్లు స్వామివారికి మహాభిషేకాలు ఉచితంగా చేసుకోవచ్చు. చక్రవర్తి పోషకుల కింద 2 లక్షల రూపాయలు విరాళంగా ఇస్తే ప్రతి సంవత్సరం కూడా మీ ఇంట్లో జరిగే శుభకార్యం అక్కడ చేసుకోవచ్చండి ఉచితంగా. ప్రతి సంవత్సరం లక్ష్మీ గణపతి హోమం ఉచితంగా చేసుకోవచ్చు 10 ఏళ్ల పాటు. 10 ఏళ్ల పాటు బంగారు పుష్పాల పూజ, 10 ఏళ్ల పాటు స్వామివారి అభిషేకాలు మీ పేరును ఉచితంగా జరుగుతాయండి. సంకల్పం చేయండి, స్వామికి ఎలా చేస్తాడు. ఎంతైనా ఇవ్వచ్చు. 1 లారీ కంకర ఇవ్వచ్చు, 1 లారీ ఇసుక ఇవ్వచ్చు, ఒక 50 బస్తాలు సిమెంట్ ఇవ్వదలుచుకుంటే ఒక 7,500 రూపాయలు విరాళంగా ఇవ్వచ్చు. శక్తి భక్తి మీరు సమర్పించడమే కాకుండా మీ బంధువులు స్నేహితులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మనసారా కోరుకున్నా అండి. మన కొలిపర నటరాజ్ మోహన్ గారు, నటరాజ్ మోహన్ కట్ చేసామండి, మోహన్ లేదండి, కొల్లిపర నటరాజు గారు వారి శ్రీమతి గారు స్వామివారి అన్నసేవా మండపానికి 1,116 రూపాయలు విరాళంగా ఇచ్చారండి. తర్వాత 11,116 రూపాయలు. తర్వాత జేఎస్ఎస్ కృష్ణారావు గారు, జల్దు సోమసత్య కృష్ణారావు గారు 1,11,116 రూపాయలండి. మా అన్నయ్య గారు దేశ సత్యవెంకట రాంబాబు గారు 5 లక్షల రూపాయలు విరాళంగా సంకల్పం చేశారండి. తర్వాత మల్లేశ్వరరావు గారు, నగరం మల్లేశ్వరరావు గారు 1 ఫ్లోర్ కన్స్ట్రక్షన్కి అయ్యే ఖర్చంతా కూడా స్వామివారికి దానికి విరాళంగా ఇస్తా అని చెప్పారు. ఇక్కడ సేవ చేస్తున్న ఒక చిన్న ఉద్యోగి స్వామి మా కమిటీ సభ్యులు 25,116 రూపాయలు విరాళంగా చెప్పారు. మా హరగోపాల్ గారు వారి తండ్రి గారి పేరు మీద 25,116 రూపాయలు విరాళంగా ఇచ్చారండి. తర్వాత మా హనుమకొండ సాయిబాబు గారు 50,116 రూపాయలు విరాళంగా చెప్పారండి. నేను 1,00,000 రూపాయలు స్వామివారి అన్నసేవా మండపానికి విరాళంగా చెప్పడం, మా అమ్మాయి సత్యప్రియ స్వామివారి అన్నసేవా మండపానికి విరాళంగా చెప్పడం, మరియు అనేక మంది స్వామివారి అన్నసేవా మండపంలో 1 గజం స్థలమైనా నేను విరాళంగా ఇవ్వాలి అని చెప్పేసి కోరుకున్నారండి. భూదానం చేసుంటారు, తర్వాత గోదానం చేసుంటారు, తర్వాత కన్యాదానం చేసుంటారు. లంకిశెట్టి బాలాజీ గారు ప్రముఖ న్యాయవాది గారు 1,116 స్వామివారి అన్నసేవా మండపానికి విరాళంగా చెప్పారండి. మన వెంకటేశ్వరరావు గారు ఒక 50 ఇచ్చారు, రిటైర్డ్. కొమ్మిడిశెట్టి వరప్రసాద్ గారు 50,116 రూపాయలు ఇచ్చారండి. ఇవాళ బంగారు కవచానికి విరాళం ఇద్దామంటే అవకాశం లేదు, వజ్రగిరీటానికి అవకాశం ఉంటే అవకాశం లేదు. స్వామివారి